సార్ నాకేం తెలియదు సార్. మాకు లీడ్స్ ఇస్తారు, మా లిమిట్స్ లో మేము పనిచేయాలి సార్. ఎవరిచ్చారా ఈ లీడ్? ఎవరో జర్నలిస్ట్ సార్, సిబిఐ ఇన్ఫార్మర్. ఎవడ్రా జర్నలిస్టు? మా చీఫ్ ఎవరిని నంబర్ సార్. నాకు తెలిసి తను ఓ లేడీ జర్నలిస్ట్ సార్. సార్ నన్ను వదిలేయండి సార్, నేను ఈ జాబ్ కూడా వదిలేస్తాను ఏదా జీవితాన్ని కూడా వదిలేస్తావా? సార్. పిల్లలు కనబడి సార్, నాకు పాప కూడా ఉంది సార్. అరే అప్పుడు నువ్వు చైల్డ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయాల్సిందిరా. నా జోలికి ఎందుకు వచ్చావు? సైదా సార్ వద్దు సార్, నా పిల్లలు అనాథలైపోతారు సార్. ఊరంతా జల్లెడు పట్టండి. ఏ కలుగులో ఉన్నా సరే ముందు ఆ ಜರ್ನಲಿಸ್ಟ್ నాకు ಕಾవాలి. దాని ప్రాణం తీయాలి. ಬಳ್ಳಾರಿ ಉತ್ಸವದ ಬಗ್ಗೆ ಮೇನ್ ಪೇಪರ್ನಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ, ನೋಡಿದ್ಯಾ? ಹಾಕ್ದೆ ಇನ್ನೇನ್ ಮಾಡ್ತಾರೆ? ಮಾಡಿಸ್ತಿರೋದು ಯಾರು? ರೆಡ್ಡಪ್ಪ. ಅವ್ರು ವರ್ಷ ವರ್ಷ ಮಾಡ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ಇವ್ರು ವರ್ಷ హలో మమ్మ చెప్పు. పేరేం రాయమంటావు? అఖిల. లాస్ట్ ఏంటి టైం మమ్మ? అదే రాసాం కదా. సరే, సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి. అది మా అమ్మమ్మ పేరు. రాయ్. ఇదిగో రాజమండ్రి రాజాజీ 2000 ఇస్తానంటున్నాడు. డబ్బులు లేకుండా నేను ఫ్రీగా చేయను. వాళ్ళ అబ్బాయి నేను చేసుకోనేని చెప్పు. వాడి ముక్కు నాకు నచ్చలేదు. చాలా. సినిమా ఆర్టిస్ట్ ని 1000 రూపాయలకు రాను. సినిమానా? ఏ సినిమానే? శ్రీరామరాజన్ సినిమా చూసారా? అయోధ్యలో 2 కమల పిల్లలు వచ్చి పాటలు పాడుతూ ఉంటారే, వాళ్ళు ఎదురుకుండా కూర్చుని అందరు చూస్తుంటారు కదా. ఆ చూసే వాళ్ళలో 4వ లైన్ లో 5వ దాన్ని నేనే. అమ్మమ్మ. ఏంది బాబు అంతా ఆశ్చర్యపోతున్నావు? ఆ పేపర్లో నీ పేరు పడపోతాను. ఎందుకు పడలేదురా? బాలకృష్ణ నయనతార అని రాసిన తర్వాత శివరాకర్లో తదితరులను రాస్తారు కదా, అది ఇదే. నేను ఛాయాగ్రహణం అనుకున్నాను. అది వేరే హీరో. అమ్మో, ఏంట్రా మాట్లాడవేంటి? రేయ్, అమ్మమ్మ, ఇప్పుడు ఒకతని చూసాను. రోమన్ స్టాచ్యూలా హీమాన్ లా ఉన్నాడు, తెలుసా? నీ ఇష్టం, ఏం చేసుకుంటే చేసుకో. చూడు, ఇది మనకు చివరి నాటకం. దీని తర్వాత నువ్వు రాజా. అయ్యో అమ్మమ్మ, నిజంగా బాగున్నాడే. 6'3" ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళు, మంచి కలర్. ఏ అమ్మాయికైనా నచ్చేస్తాడు. నువ్వు చూస్తే నీకు నచ్చుతాడు. ఏంటి బాబు ఇలా ఆపటం? ప్రాబ్లం అవుతుంది నాకు. రాజు ప్రాబ్లం. నువ్వు ఆగు, నేను సెట్ చేస్తా కదా. ఇదో చూడు. ఏంట్రా నువ్వు సెట్ చేసేది? లైటింగా? సెట్ చేస్తాడు. వెళ్ళాలమ్మమ్మ, ఉంటాను. ఎంతో బేరాలు ఆడుతున్నాడు. చూడు, 2000కి నీకన్నా సూపర్ ఫిగర్ సెట్ చేస్తా తెలుసా? ఏంట్రా రత్న ప్రముఖ సూపర్ ఫిగర్ సెట్ చేస్తావా? చేయరా, నువ్వు చేయి చూద్దాం. రత్నప్రభవే, ఇలియానా ఏం కాదు. అసలు 2000 ఇస్తే నీకన్నా సూపర్ ఫిగర్ నాటకం ఈ వేస్తా. వరల్డ్ మొత్తంలో నాకంటే ఫిగర్ ఎవరు ఉన్నారా? ఏడ్చావు, నేను చీర కడితే నీకన్నా బాగుంటాను. ఏంట్రా నువ్వేంట్రా బేవర్సలా? అబ్బా, ఆగు. కాదే. ఏంట్రా అని వాళ్ళ చూస్తున్నావు? దాన్ని అడిగేస్తావా? అడగరా, దమ్మంటే అడగరా, చూసుకుందాం. హలో, మీరు నైట్ ఫ్రీయేనా? వాట్? నా మాట హలో, ఒప్పేసుకో. ఏమండి? లేదా 2000. What the heck are you talking? Stupid. ఆహా, నిజంగా అడిగేసేవేంట్రా? అరే బాబు, పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా, జెండాపై కపిరాజంటూ జెండా ఎగరేయరా. ಇಂಪ್ರೆಸ್ ಆಗಿದೆಯಾ? ಓಕೆ ಅಂದ್ರೆ ಪಟಾಸ್ ಬಿಡ್ತೀಯಾ? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? బాబు అని మన ఆర్టిస్టే. కొత్త కొంగు కనపడితే చొక్క కార్చుకోవటమేనా? అసలు నువ్వు నటుడువా? సార్ అది నర్మయ్, డోంట్ టాక్. మాట్లాడబేడ. నీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా నాటక రంగం మొత్తం నాశనం అయిపోతుంది. మొన్నటికి మొన్న పిఠాపురంలో ద్రౌపది వస్త్రాభరణ సీన్ జరుగుతున్నప్పుడు కౌరవులతో పాటు పాండవులు కూడా వచ్చి మేము చీరలతో అంటారా? ఎవడ మావా? రంపం అని. రంపం కాదు, రంగస్థల పండిట్. గురుಗಳೇ నమస్కార. ఆశీర్వాద. బాగా డెవలప్ అయ్యావు. ఏమే నువ్వు కూడా రా, కాళ్ళు ఖాళీగా ఉన్నాయి, నమస్కారం చేసుకో. నా అంతటి వాడిని చేస్తాను. ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ 6:30 ఉన్నాను సార్. ఇప్పుడు మీ అంతంటే అరే అవతలకండి. ఏంటి పొట్టు సెటైర్లు వేస్తున్నావా? హైట్ కాదు, నా వెయిట్ ఏంటో చూపిస్తా. నువ్వు ఈ రంగస్థల పండిట్ తేల్చుకుందాం. నాలో ఏమున్న వరస రాగం పిల్లన గ్రోవి ఊరింది. నాలో ఏమున్న వరస రాగం పిల్లన గ్రోవి ఊరింది. మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో. కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో. కలవరమాయే మదిలో నా మదిలో. రే బాబు, అమ్మో నా ఇంటర్ కాదు. ఎవరు చూసినా పాట పాడుతున్నావు? త్వరగా వెళ్ళు వెళ్ళు.
ఎక్కడరా మంచి కోసం మనిషి కోసం పుట్టిన ఆ కథానాయకుడు? అమ్మ మన బాగాడు. ఏమంటాయ్ మన పక్కన రాకుమారిని చూసారే, ఆ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అడిగాను. మీరేమో వేరేలాగా అనుకున్నారు. ఏమనుకున్నాను? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా రాకుమారి? హ? నేను మీకు నచ్చాను, అది నిజం. మీరు నచ్చలేదు అనుకున్నారు, అది అబద్ధం. వాట్? నా పేరు బాబు, మరి మీ పేరు? పాప. ఆ? ఆ? ఏమండి మీరు చివరిదాకా చూడండి, పతాక సన్నివేశం పక్కిలిపోద్ది. ఒరే బాబు తొందరగా రారా. జై పాతాళ భైరవి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడున్నారు? ఓకే. అమ్మా అయ్యా అయ్యా సురభి కంపెనీలో సుబ్రహ్మణ్యం గారు నాకు బాగా తెలుసు. అప్పుడు ఆయన ఒక బాబుని తీసుకెళ్లారు. శివో, కోరికలు తలుచుకొని తల్లికి సాష్టాంగ నమస్కారం సాయరా డింబక. అమ్మా రాకుమారి నన్నే వరించాలి. జై జై పాతాళ వేరు, జై పాతాళ వేరు, జై పాతాళ వేరు. రాకుమారి నన్నే వరించాలి. జై పాతాళ వేరు, జై జై పాతాళ వేరు. ప్రదక్షిణలు సాయడం కాదురా సాష్టాంగ నమస్కారం అంటే. సాష్టాంగం అంటే గుండ్రంగా తిరగడం కాదా గురువా? కాదురా. నాకింతే వచ్చు, నువ్వే చూపించు గురువా. ఏమిరా నీ గోల? చూడరా, సాష్టాంగ నమస్కారం అంటే ఇటులో సాగిలబడి తల్లికి మొక్కాలిరా. జై పాతాళ భైరవి. అరే బాబు బాబు, రెడ్డప్ప గారు వచ్చారు, నాటకం మళ్ళీ మొదలుపెట్టు. తోటరాముడు, రెడ్డప్పనెవరు బంధిద్దారే, నాటకం మళ్ళీ మొదలుపెట్టు. కుదరదు ఆ? సార్, మా తాత చెప్పారు, నాటకం రైలు ప్రయాణం లాంటిదంట. అదొకడి కోసం ఆగదు, ఒక్కడున్నా ఆగదు. తైతక్కలు అడుగునే వాడివి ఏం నోరు లేస్తుంది? ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు? రెడ్డప్ప గారు కోట్లు ఖర్చు పెట్టారు. గౌడా, కళాకారుల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు. తప్పు నాదే. ఈసారి టైం కొద్దాం, మీరు కంటిన్యూ చేయండి. వీడు పెద్ద తిమ్మిరి బమ్మిరి గమ్మిరిగాడు. మన తాతూరు గంగమ్మ కోనేరుందే, దాన్ని మింగేసింది వీడే. సాహసం చేసావురా డింబక. నువ్వు కూడా సాహసం చేసావరా మాంత్రిక? ఏమిటది? నువ్వు చెప్పిందంతా మైకిల్ వినిపిస్తుంది. జై పాతాళ భైరవి, జై జై పాతాళ భైరవి. నమస్కారం. ఎందుకు ఆపావప్ప? వాడిని ఏ, షూట్ ఈ చేసేసి నవరాత్రుల్లో ఏ గొడవ జరగకూడదు. అందరి కాన్సన్ట్రేషన్ ఉత్సవాల మీద ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ మన పని మీద ఉండాలి. ముందా లేడీ జర్నలిస్ట్ ఎక్కడుందో వెతకండి. సో ప్లీజ్ ఇంకో 2 days టైం ఇవ్వండి. ఐఎమ్ సెన్సింగ్ డేంజర్. నువ్వు అక్కడి నుంచి మూవ్ అవటం బెటర్. నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. దేవిక, నువ్విచ్చిన లీడ్స్ మీద పనిచేస్తున్న మా ఆఫీసర్ మార్నింగ్ నుంచి కాంటాక్ట్ లో లేడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఐ నో సార్, థ్యాంక్ యూ. అన్నయ్యే చెప్పకుండా వదిలేసిన విషయాలు మనం ఇప్పుడు ఎందుకు చెప్పాలి? వదిలేయమ్మా. అమ్మా నాన్న లేరని వాడు ఎప్పుడూ బాధపడలేదు. వాళ్ళ పేర్లు కూడా అడగలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వాడిని అనాథన చేయడం? బాబు పుట్టిన ఊరు మట్టి కొట్టుకుపోయింది. నేను కూడా పోతే బాబు గతం మట్టి పాలైపోతుందయ్యా. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడమ్మా వాడు. అమెరికా అమెరికా అంటున్నాడు. నీ గత జీవితం ఇదిరా అని మనం చెప్పినా ఓహో ఊరుకుంటాడు. ఏమిట్రా ఆ గొడవ? ఏముంది, ఎవడో వచ్చాడు, నాటకం మళ్ళీ ఆడాలంట. బాబు గడి గట్టిగా బలి ఇచ్చాడు ఆడికి. రేయ్, నువ్వు ఎక్కడికి రా. అదిగో బాబు, చూసి వెళ్ళిపో. జోగమ్మ, జోగమ్మ. బాబు, తాతయ్యకి బాగా తెలిసిన ఆవిడ. నమస్కారం. బంగారు కొండ, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు వర్తిల్లు. ఉంటానండి. మీ యాక్టింగ్ చాలా బాగుంది. మీ నెంబర్ ఇస్తారా? ఇదిగోరా ప్యాంటు. నీ నంబర్ కావాలంటారా? నా ఫోన్ ఛీ, నీది కాదు ఆయనది. నేను ఆయన ఫ్యాన్ ని. ఏయ్, ఏంటి మేము మనుషులం కాదా? కొంచెం ఎర్రగా కండలేసుకుని పడుకుంటేనే ఫ్యాన్సా? ఈ ఆడలు ఉన్నారే, వాళ్ళకి అస్సలు చాలా ఉంటుందిరా. పాప వచ్చింది బావా నాటకం చూడటానికి. రేయ్, నేను ఆడల గురించి చెప్తాను మళ్ళీ పాప్. ముందు ఆ మేసంది మైసూర్ పాప వచ్చిందంటే ఏ రాజు గారి తెక్కొడేసుకుంటున్నాడు.
ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు హాయ్. మోసులతో ఇంటొస్తారు రసరాజులు ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు మోసులతో ఇంటొస్తారు రసరాజులు ఒళ్ళంతా పిల్లు తగిలేంతలా పై పైకి వస్తారు వడగాలిలా రంగోలా రంగోలా ఏ, ఏ, రంగోలా రంగోలా మీరేమో అక్కి రవ్వలు సోకంతా ఎరవేసి కిరెక్కించే కొర కంచులు నీ ఏడి సల్లారాక గుర్తుండేదెవరు హాయ్. బిసిలేరి బాటిల్లా ఆడోళ్ళ అందాలు లాగేసి ఇసిరేస్తారు తీరాక తాపాలు అన్న పిలుస్తున్నా రారా రారా ఏ ఆడవన్న మీకు రిలేషన్ బ్లడ్ రిలేషనా రిలేషనా ఆడి మీకు మీరు ఆడి నన్నే పక్కలేసాడు ఎంత ధైర్యం రా నీకు ఏం మాట్లాడుతున్నావు ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಮಾತಾಡಿದಾನೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ నోరు అదుపులో ఉంచుకో. ఇది స్టేజ్